కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డైలీ సీరియల్లా లీకులిచ్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ను ఆయనకు సహకరిస్తున్న కొందరు పోలీసులను వదిలేది లేదన్నారు. ఇటు పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు. తమను వేధిస్తున్న అధికారులను వదిలిపెట్టబోమని, సప్త సముద్రాల అవతలున్నా ఎవరిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. కేసు ఇంతటితో మేము వదిలిపెట్టం. నా క్యారెక్టర్ అసాసినేషన్ కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసిండ్రు. పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత గోల చేసి హంగామా చేస్తూ ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఉందా లేదా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందా? ఇది తప్పకుండా చెప్పాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేరుగా అడుగుతా ఉన్నా, మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా జరుగుతలేదా? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తారు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. దేశ భద్రత కోసం కానీ, రాష్ట్ర భద్రత కోసం కానీ ఆ వింగ్ సైలెంట్ పనిచేస్తుంది. మీరు దీని మీద ఇంత పబ్లిసిటీ చేశారు కదా, రేపు రాష్ట్రానికి ఏమైనా హాని తలపెట్టాలన్న ఏ ఉగ్రవాదులైనా కూడా రేపు ఫోన్లో మాట్లాడుకుంటారా? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది అని ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది ఎవరికి నష్టం చేస్తుందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.